హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, అఖిల్ గారి లెనిన్ సినిమా ఇంకొన్ని గంటల్లో ఇండియాలో రిలీజ్ కాబోతుండగా ఆల్రెడీ యూఎస్ఏలో ప్రీమియర్స్ అయితే పడిపోయాయి. మరి అక్కడ నుంచి రిపోర్ట్స్ ఎలా వస్తున్నాయి? సో ఈ సినిమా మీద అటు అక్కినేని ఫ్యామిలీ మొత్తం కూడా చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. మరి సినిమాతో అఖిల్ కంబ్యాక్ ఇచ్చే విధంగా ఈ సినిమా ఉందా? మరి యూఎస్ఏ రివ్యూ ఏంటి? అక్కడ నుంచి ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి సార్? యుఎస్ లో చూసిన వాళ్ళతో మాట్లాడాను. అలాగే వాళ్ళ కొంతమంది ట్వీట్లు కూడా చేశారు ఆల్రెడీ. సో యుఎస్ఏ రివ్యూ ఎలా ఉందో చెప్పుకుందాం. ముందుగా దీంట్లో అఖిల్ అక్కినేని హీరోగా చేశాడు. భాగ్యశ్రీ బోర్సే, శివాజీ, రాజీవ్ కనకాల, తర్వాత బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరరావు ఇలాగ మంచి కాస్టింగ్ అయితే ఉంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే మురళీ కిషోర్ అబ్బూరు, తర్వాత డైరెక్టర్ ఆయన నాగవంశీ అండ్ నాగార్జున ఇద్దరు ప్రొడ్యూసర్లు, నందకిషోర్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాశాడు. తర్వాత తమన్ మ్యూజిక్, లియోన్ బిట్టో ఆయన బ్రిట్టో కెమెరా చేశాడు. సో ఇది బేసిక్గా ఏంటంటే చిత్తూరు జిల్లాలో శ్రీరామపురం అనే ఒక విలేజ్లో జరుగుతుంది. నాకు తెలిసి ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా కుప్పం ఏరియాలో ఉండే అవకాశం. ఎందుకంటే మా ఊరి పేరు కూడా శ్రీరామపురమే, అది మా తమిళనాడు బార్డర్. మా ఏరియాలో ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ లేదు. అక్కడ భారతం మెట్ అంటారు. భారతం ఎక్కువగా జరుగుతుంటుంది. భారతాన్ని ఇప్పటికి కూడా అక్కడ నాటకం వేస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ భారతం మెట్ట అనే ఏరియాలో జరిగే స్టోరీ, ఆ నేపథ్యంలో జరిగే స్టోరీ. అక్కడ ఇతను భారత్ అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. లెనిన్ తన పేరు, టైటిల్ నేమే. సో లెనిన్ భారత్ అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ ఊర్లో ఒక పెత్తందారు ఉంటాడు. ఆ పెత్తందారికి ఇతనికి మధ్య గొడవ వస్తుంది. ఈ లవ్ స్టోరీ వల్ల కూడా ఘర్షణ వస్తుంది. సో అంతిమంగా పెత్తందారిని ఇతను ఎలా ఎదుర్కొన్నాడు, ఇది బేసిక్గా. అంటే స్టోరీ పరంగా కొత్తదనం ఏమీ లేదు, కానీ మేకింగ్ అండ్ స్క్రీన్ ప్లేలు కొత్తదనం చూపించారని చెప్తున్నారు. సో దీంట్లో మనకేందంటే ఒక అట్రాక్షన్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తోనే ఆ విలేజ్ అట్మాస్ఫియర్, హీరోయిన్ ఇవన్నీ చెప్పినాక హీరో ఒక యాక్షన్ సీక్వెన్స్తో హీరో ఇంట్రొడక్షన్, అట్లాగే హీరోయిన్ గురించి కూడా ఒక వాయిస్ ఓవర్తో హీరోయిన్ ఇంట్రొడక్షన్, ఇలాగా ఉంటుందన్నమాట. అది కొంత వెరైటీ అనే ఫీలింగ్ ఇస్తుంది అనమాట ఈ కైండ్ ఆఫ్. తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ భారత్కి లెనిన్కి మధ్య ఉన్న రొమాంటిక్ ట్రాక్, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బ్రహ్మాండంగా వర్కౌట్ అయిందని చెప్తున్నారు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ ప్రపంచాన్ని, అంటే ఆ చిత్తూరు జిల్లాలో ఉండే ఆ భారతం మిట్ట, ఆ వరల్డ్ అంటారు, స్టోరీ వరల్డ్ అంటారు కదా, ఆ స్టోరీ వరల్డ్ని ఎస్టాబ్లిష్ చేయడం, వీళ్ళిద్దరి రొమాన్స్, ఇది ఫస్ట్ హాఫ్లో మేజర్గా నడుస్తుంటుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్లో యాక్షను, వైలెన్స్, భయంకరమైన వైలెన్స్ ఉంటుంది. చాలా రాగా క్రూడ్గా ఉండే వైలెన్స్. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఇలాంటి విలేజ్ బేస్డ్ రా సినిమాలు పెరుగుతున్నాయి తెలుగులో కూడా. ఒకప్పుడు తమిళ్లో ఉండేవి, తమిళ నుంచి మన వాళ్ళు కూడా నేర్చుకొని అలాగే గడ్డాలు పెట్టుకోవడం, హీరోలకి రగ్గడ్గా ఉండడం, మేకప్ లేకుండా ఉండడం, ఇలాగా చేస్తున్నారు. వైలెన్స్ కూడా అలాగే ఉండడం, అలాగా ఇది కూడా అలాగే ఉంది. అందుకని మళ్ళీ చిత్తూరు జిల్లా అది పెట్టారు. ఈసారి ఏమో మనకి పుష్ప ఏమో మా ఏరియా తిరుపతి ఏరియాలో సెట్ చేస్తే, దీనేమో కుప్పం ఏరియా. కుప్పం ఏరియా అనేది ట్రై బార్డర్, ట్రై స్టేట్ బార్డర్. అంటే కర్ణాటక, తమిళనాడు మధ్యలో కుప్పం ఉంటుంది. సో ఆ ఏరియా కుప్పం ఉంటారు. ఆ ఏరియాలో సెట్ చేశారు అనమాట. అక్కడ లాంగ్వేజ్ కూడా అథెంటిక్గా చేశారు. సో ఇది బేసిక్గా. సెకండ్ హాఫ్ చాలా అల్టిమేట్గా ఉందని చెప్తున్నారు. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఒక ఉప్పెన ఒక పెద్దిని మించిపోయే ట్విస్ట్ ఉందని చెప్తున్నారు. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఉన్నాం మేమని ఈ మేకర్స్ చెప్తున్నారు. సో బేసిక్గా ఏంటంటే కథగా కొత్తదనం లేనప్పటికీ నడిపిన పద్ధతిలో కొత్తదనం ఉంది. మొత్తం ప్రజెంటేషన్లో కంప్లీట్గా ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. ఈమె క్యారెక్టర్ కూడా ఫ్రెష్నెస్ ఇస్తుంది, బోర్సే క్యారెక్టర్ కూడా ఇస్తుంది అనేది చెప్తున్నారు. ఇక పెర్ఫార్మెన్స్, ఒక న్యూ అఖిల్ని చూస్తాం. ఇప్పటివరకు ఏంటంటే అతని సినిమాలు ఏవి కూడా హలో కానీ, మిస్టర్ మజ్ను కానీ, తర్వాత ఏజెంట్ కానీ, ఎలిజిబుల్ బ్యాచులర్, ఇవన్నీ కూడా ఒక మోసలో కొట్టుకుపోయినాయి. వీటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఒక మాదిరిగా కమర్షియల్గా ఆడింది, మిగతా అసలు ఏమీ లేవు.
ఎన్నెన్నో ట్రై చేశారు కానీ ఏమీ జరగలేదు. ఫస్ట్ ఏమో అఖిల్ పేరుతోనే చేశారు. అక్కడ నుంచి ఏమీ లేవు. నాగార్జున కూడా మనకు చెప్పాడు. అయితే ఇది ఒక కొత్త అఖిల్ని చూస్తాం. అంటే రగ్గిడిగా ఉండడం, రాగా ఉండే ఆ గడ్డము, పంచెకట్టు, ఇంటెన్స్ ఐసు, ఇలాగ ఒక కొత్త అఖిల్ని దీంట్లో చూస్తారు. పెర్ఫార్మెన్స్ కూడా ఇరగదీస్తాడు అఖిల్ అని చెప్తున్నారు. అట్లాగే రెండవ బెస్ట్ పెర్ఫార్మెన్స్ భాగ్యశ్రీ ఫోర్సే. ఆ అమ్మాయి కూడా మామూలుగా అయితే ఏదో హీరోయిన్ లాగా ఉండకుండా ఆ అమ్మాయికి ఒక క్యారెక్టర్ ఉంది, కథలో ఇంపార్టెంట్ రోల్ ఉంది. అమ్మాయి కూడా ఎమోషనల్ గాను, చిలిపిగా, ఒక రొమాంటిక్గా ఇతనితో ఉన్నప్పుడు కానీ ఎమోషనల్ కానీ ఇరగదీస్తుందని చెప్తున్నారు. ఇక అట్లాగే శివాజీ ఈ మధ్య మళ్ళీ కంబ్యాక్ వచ్చాడు కదా, వచ్చినప్పటి నుంచి కూడా డిఫరెంట్ క్యారెక్టర్లు శివాజీకి పడుతున్నాయి. అతను డిఫరెంట్ క్యారెక్టర్లు పడితే మాత్రం మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాక్చువల్గా. సో అందువల్ల దీంట్లో కూడా మంచి రోల్ పడింది. శివాజీ కూడా చాలా బాగా చేశాడు ఆయన. అట్లాగే సునీల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఇలాగా ప్రతి పెర్ఫార్మెన్సెస్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇక టెక్నికల్గా వస్తే ఫస్ట్ చెప్పుకోవాల్సింది తమన్ మ్యూజిక్. తమన్ దీనికి అల్టిమేట్ బీజిఎం ఇచ్చాడని చెప్తాం. పాటలు గొప్పగా లేవు కానీ బీజిఎం మాత్రం ఆ రగ్గడు, వైలెన్స్ దానికి చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్ అని చెప్తున్నారు. అట్లాగే కెమెరా వర్క్ కూడా ఒక రూరల్, అంటే కొత్త రూరల్ ఇది కనబడుతుంది. ఒక అట్మాస్ఫియరిక్ యాక్షన్ మూవీకి సంబంధించిన ఇది బ్రహ్మాండంగా చేశాడు అని చెప్తున్నాను. అంటే టెక్నికల్లీ బ్రిలియంట్గా ఉంది, వర్క్ చాలా బాగుంది. ఎమోషనల్ ఇది ఉంది సెకండ్ హాఫ్ అంతా కూడా. ఫస్ట్ హాఫ్ హాయిగా రొమాంటిక్గా ఉంది అనేది ఇప్పుడు వస్తున్న ఇది అనమాట. అంటే దీంట్లో మైనస్లు చెప్పుకోవాలంటే బేసిక్గా కథ ఆల్రెడీ తెలిసిన కథ, ఇట్లాంటి సినిమాలు అనేకం వచ్చేసినవి, కాకపోతే ట్విస్టులు మాత్రం ఎవరో కూడా ఊహించరు అనేది చెప్తున్నారు. ఇక రెండో మైనస్ వచ్చి ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఈ రొమాన్స్ ఇవన్నీ అక్కడక్కడ స్లోగా అనిపిస్తుంది అనేది కొంతమంది, అంటే దాంతో కనెక్ట్ అవ్వలేని వాళ్ళు కొంత స్లోగా ఉంటుంది అని చెప్పారు. ఓవరాల్గా అయితే సినిమా ఖచ్చితంగా హిట్టే. ఎందుకంటే హిట్ కొడుతున్నాం అనేది నాగార్జున కూడా కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఆయన నాగవంశీ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఇదైతే ఖచ్చితంగా హిట్ సినిమా అనేది ఎక్కువ మంది యూఎస్ రివ్యూలు మనకి చెప్తున్నది. సో ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ అఖిల్ని చూస్తున్నాము. అఖిల్కి ఫస్ట్ టైం ఒక రియల్ హిట్, కమర్షియల్ హిట్ పడుతుంది. ఈ మధ్య తెలుగు సినిమాలో హిట్లు లేవు. మనకి పెద్ది కూడా పెద్దగా కలెక్షన్ రాలేదు. ఒక ఆమె సమంత సినిమానే మా ఇంటి బంగారం మాత్రమే కొంతవరకు ఇదైంది. అదేమి పెద్దగా ఇది హిట్ అని చెప్పలేం, బట్ ఆ బడ్జెట్కి అది హిట్. సో అలాగా ఇప్పుడైతే ఖచ్చితంగా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇయర్లో ఇది సెకండ్ హాఫ్లో ఫస్ట్ హిట్ అని టాక్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.